హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు ద్రౌపదితో భవిష్యత్ బాణుడి ఉదయకిరణాలను చూడు సఖి, అవి మీకోసమే ఎదురు చూస్తున్నాయి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం మహాభారతం ఆ తరువాత భానుడి ఉదయకిరణాల నుండి పాండవులంతా వస్తూ భీష్ముడి దగ్గరికి వెళ్తారు. భీష్ముడికి ప్రణామాలు చేస్తారు. భీష్ముడి కూడా వారిని ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు భీష్ముడికి నమస్కారం చేస్తూ, ఈ రోజుతో మహాయుద్ధం పూర్తయింది పితామహ. మేము స్వయంగా మా చేతులతో మన వంశాన్ని నాశనం చేశాము. ఈ సమస్త ఆర్యావర్తనంలో మేము విధ్వంసం సృష్టించాము. మేము చేసిన ఈ అపరాధం నుండి మాకు ముక్తి ఎప్పుడు లభిస్తుంది పితామహ అని అడుగుతాడు. వెంటనే భీష్ముడు, లేదు పుత్ర యుధిష్ఠిరా, మీరు అపరాధం చేసి ఉంటే వాసుదేవుడు మీకు సహకరించేవాడు కాదు. ఈ యుద్ధం ధర్మబద్ధమైనది. మీరు ఈ యుద్ధం చేసి మీ ధర్మాన్ని నిర్వర్తించారు. మీరు సాధించిన ఈ విజయం సమస్త ఆర్యావర్తనానికి ఉన్న ఆశల విజయం. ఈరోజు సమస్త ఆర్యావర్తనం మీ పాలనలో ఉంది. నాకు మీపై సంపూర్ణ నమ్మకం ఉంది. నువ్వు ఈ రాజ్యంలో న్యాయాన్ని ధర్మాన్ని స్థాపించగలవు పుత్ర అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు బాధపడుతూ, నాకు రాజు అయ్యే లక్షణాలేవీ లేవు పితామహ. నాకు నమ్మకం లేదు నేను ఉత్తమ రాజునై పాలిస్తానని. అయినా నాకు మార్గదర్శనం చేసేందుకు మీరు కూడా ఉండరు అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే భీష్ముడు, మనిషి నుండి మార్గదర్శనం ఆశించకూడదు పుత్ర. మార్గదర్శనం అనేది సిద్ధాంతాల నుండి స్వీకరించాలి. ఎందుకంటే మనిషి అనేవాడు మరణిస్తాడు, కానీ సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మీరు మాకు ఆ సిద్ధాంతాలను వివరించండి పితామహ అని అడుగుతాడు. వెంటనే భీష్ముడు, రాజనేవాడు అన్ని సిద్ధాంతాలను ఎప్పుడూ గుర్తుంచుకోవలసి ఉంటుంది. కానీ అన్ని సిద్ధాంతాలు కేవలం షడ్గుణాల నుంచి జన్మిస్తాయి పుత్ర. ధర్మం, కర్మ, క్షమ, శౌర్యం, దానం, దండన. జ్ఞాపకముంచుకో పుత్ర యుధిష్ఠిరా, ఒక రాజు యొక్క కర్తవ్యం సమాజానికి రక్షణ, సుఖం, న్యాయం, అలాగే భవిష్యత్తును అందించడం. ఇక ఒక రాజు వద్ద నేను చెప్పిన షడ్గుణాలు ఉండడం అత్యవసరం. ఈ గుణాలన్నీ నీ మనసులో ఉన్నాయి పుత్ర యుధిష్ఠిరా. ఇక నీవు చేయవలసింది వీటన్నిటినీ జ్ఞాపకముంచుకోవడమే. మీరందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు అర్జునుడు ఏడుస్తూ, పితామహ, మీరు మా అన్నయ్యకు ఉత్తమ రాజు యొక్క లక్షణాలను వివరించారు. కానీ మాకు ఉత్తమ మనవళ్ళు అనిపించుకునే అవకాశం ఎలా లభిస్తుంది? ఇప్పుడు నా బాధ్యతలు పూర్తయ్యాయి పితామహ. ఇక నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను. నేను ఇక్కడే ఉంటాను పితామహ అని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే భీష్ముడు, వద్దు పుత్రులారా, మీ నలుగురు ఉండవలసింది యుధిష్ఠిరుడు చెంతనే. మీ నలుగురు కలిసి యుధిష్ఠిరుడికి ఉత్తమ రాజ్యం నిర్మించడంలో సహాయం చేయండి. ఇప్పుడు నేను కేవలం ఉత్తరాయణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఏ రోజున కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు తన గతిని ఉత్తర దిశగా మార్చుకుంటాడో ఆ రోజు నేను స్వచ్ఛందంగా నా భౌతిక దేహాన్ని విడిచిపెడతాను. మీ అందరికీ శుభం కలుగుతుంది. ఇక మీ అందరి సంకల్పంతో ఈ సమస్త ఆర్యావర్తనం సుభిక్షంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మీరందరూ మన హస్తినాపురం వైపుగా ప్రయాణించండి పుత్రులారా. ఇప్పుడు నా హస్తినాపురంలో ధర్మం, న్యాయం శాశ్వతంగా నెలకొంటాయి అని అంటాడు.
అదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు శివునికి అభిషేకం చేస్తూ ఉంటాడు. అప్పుడే సామ్రాట్ యుధిష్ఠిరుడికి జై అని నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని విన్న ధృతరాష్ట్రుడు కోపంతో అన్నిటినీ పడవేస్తూ, వచ్చాడా నా కొడుకులను చంపిన హంతకుడు అని అంటాడు. అప్పుడే విదురుడు వచ్చి, అన్నయ్య, విజయుడైన సామ్రాట్ యుధిష్ఠిరుడు నగరంలోకి ప్రవేశిస్తున్నాడు. మీరు వదిన గారితో కలిసి వారిని స్వాగతించేందుకు నగరద్వారం వద్దకు రావలసి ఉంటుంది అని చెప్తాడు. వెంటనే గాంధారి, విజయుడే కావచ్చు, కానీ అతను తన సోదరులను చంపిన హంతకుడు, నేను వారిని స్వాగతించడానికి రాలేను అని అంటుంది. అప్పుడు విదురుడు, వదినగారు, మీరు రాణి కదా, పరాజితులైన రాజదంపతుల కర్తవ్యం విజయులైన రాజదంపతులను ఆహ్వానించడం. ఒకవేళ అలా జరగకపోతే సమ్రాట్ యుధిష్ఠిరులు మీకు మృత్యుదండను విధించే నిర్ణయం తీసుకోవచ్చు అని అంటాడు. వెంటనే గాంధారి, మృత్యుదండన? నేను ఇప్పటికే 1000 సార్లు మరణించాను విదురా, ఆ సామ్రాట్ నాకేం మృత్యుదండన విధిస్తాడు అని కుంతీదేవి దగ్గరికి వెళ్ళు కుంతి, వెళ్ళి నీ కొడుకులను స్వాగతించు అని చెప్తుంది. వెంటనే కుంతీదేవి, నేను వెళ్ళనక్క, మీరు వెళ్ళని చోటుకి అక్కడికి నేను వెళ్ళను అని అంటుంది. అప్పుడు సంజయుడు, మీరు వెళ్ళక తప్పదు మహారాజా, క్షమించండి, కానీ సంప్రదాయాన్ని ఉల్లంఘించడం మంచిది కాదు అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, నేను తప్పకుండా వెళ్తాను సంజయ, నా మనసులో ఉన్న దుఃఖాన్ని, నాకున్న ప్రతీకారాగ్నిని త్యాగం చేయడం, యుధిష్ఠిరుడు సామ్రాట్ కావడం విధివ్రాత సంజయ. కానీ ఆ పాండుపుత్రులు 5గురిని నేను మనసారా క్షమించలేకపోతున్నాను. కేవలం ఆ భీముడి కారణంగానే వాడు నా కొడుకులందరినీ చంపేశాడు. మా దుశ్శాసనుడు ఛాతీని చీల్చి వాడి రక్తాన్ని అని బాధపడుతూ కోపంతో ఈరోజు హస్తినాపుర ప్రాంగణంలో నేను వాడిని ఆలింగనం చేసుకునే క్రమంలో వాడిని నా బాహువుల మధ్య నలిపి చంపేస్తాను. నా కసి తీరిన తరువాత మిగిలిన 4 పాండుపుత్రులను క్షమించగలనేమో. నా కసి తీరాక పద సంజయ అని పాండవులను ఆహ్వానించడానికి వెళ్తారు. అది విన్న గాంధారి, కుంతి, నీ కొడుకులను రక్షించుకోవాలన్న కోరిక నీకు లేదా చెప్పు అని అడుగుతుంది. వెంటనే కుంతి, ఈరోజు పాండుపుత్రులు మరణించాలని ఉంటే అదే జరుగుతుందక్క, లేకపోతే ఈ 18 రోజులు ఏ శక్తి వారిని రక్షించిందో ఈరోజు కూడా అదే శక్తి వారిని రక్షిస్తుంది అని శివుడికి పూజ చేస్తూ నమస్కారం చేసుకుంటుంది. ఆ తరువాత పాండవులంతా ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, సమ్రాట్టుకు జయము, నేను హస్తినాపురానికి ఓడిపోయిన రాజును, మిమ్మల్ని స్వాగతిస్తున్నాను అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడికి నమస్కరిస్తూ, పెదనాన్న, మేం మీ కొడుకులం, మేం విజేతలం కాదు, మా సోదరులను చంపి తిరిగి వచ్చిన అపరాధులం, మీరు మాకు క్షమాదానం చేయండి, లేకపోతే కఠినాతి కఠినమైన దండన విధించండి. ఎందుకంటే మీరే మమ్మల్ని క్షమించకపోతే మేము ఏ విధంగా హస్తినాపుర ప్రజల నుండి క్షమను ఆశించగలం అని ధృతరాష్ట్రుని పాదాలకు నమస్కరిస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, క్షమ, మీ అందరినీ క్షమించడం నా ధర్మం, కానీ నేను మిమ్మల్ని క్షమించలేకున్నాను. నా హృదయం రగిలిపోతుంది నా కొడుకులు మరణించినందుకు. అయినా నా 100 మంది కొడుకులను చంపేసిన వాడు క్షమాపణ కోరలేదు ఇప్పటికీ అని అంటాడు. వెంటనే భీముడు ధృతరాష్ట్రుడికి నమస్కరిస్తూ, నన్ను క్షమించండి పెదనాన్న, మీ పాదాలను తాకేందుకు అనుమతినివ్వండి అని అడుగుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, భీమా, పాదాలను తాకడం కాదు, వచ్చి ఆలింగనం చేసుకో, ఇటురా అని భీముని దగ్గరకు పిలుస్తాడు.
అప్పుడు భీముడు ఏడుస్తూ, నన్ను క్షమించండి పెదనాన్న, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే. ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల వైరము, ఎటువంటి ద్వేషము లేదు. పెదనాన్న, మా నాన్నగారు చనిపోయినప్పుడు మేము మీ ఆశ్రయం కోసం వచ్చాం. మీరు కూడా మాకు ఆశ్రయం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట మీకు ఈరోజు గుర్తు చేసి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు నన్ను క్షమించి ఆలింగనం చేసుకోండి పెదనాన్న అని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు భీముణ్ణి పక్కకు తోసివేసి, దుర్యోధనుడు చనిపోయే ముందు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ, రాపుత్ర భీమా, నేను ఇప్పుడే నిన్ను ఆలింగనం చేసుకుంటాను, నా దగ్గరకు రా అని పిలుస్తూ ఉంటాడు. అర్జునుడు నకులుడు వద్దు అని భీముడికి సైగలు చేసినా సరే భీముడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా వాసుదేవుడు భీముడు బొమ్మను భీముడి స్థానంలో ఉంచుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు భీముడి స్థానంలో ఉన్న బొమ్మను పట్టుకొని దానిని విరక్కొట్టేసి, పడిపోయింది భీముడే అనుకొని, పుత్రా భీమా, నేను చేసిన పని సరైనది కాదు, నేను నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు భీమా అని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే వాసుదేవుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు బావ భీమసేనుణ్ణి వధించలేదు, మీ ఆగ్రహాన్ని వధించారు. బావ భీమసేనుడు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా బావ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకోండి అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు కూడా అలాగే వాసుదేవ అని, భీమా ఇటు రాపుత్ర అని భీముణ్ణి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని, భీమా నేను మనస్ఫూర్తిగా క్షమించాను భీమా, నీకు శుభం కలగాలి అని ఆశీర్వదిస్తాడు. వెంటనే అందరూ కూడా ధృతరాష్ట్రుని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ధృతరాష్ట్రుడు కూడా ఆయుష్మాన్ భవ అని దీవించి, స్వాగతం పాండుపుత్రులారా, మీ రాజ్యానికి, మీ రాజభవనానికి, మీ రాజధానికి ఇదే మీకు స్వాగతం అని అంటాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు తన కిరీటాన్ని తీసి విదురుడికిస్తూ, సోదరా విదురా, జీవితాంతం నేను నీ పట్ల కూడా అన్యాయం చేస్తూనే వచ్చాను. కానీ నా తమ్ముడుగా నీవెప్పుడూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే వచ్చావు. ఇప్పుడు యుధిష్ఠిరుడి తలపైన కిరీటాన్ని అలంకరించే అవకాశాన్ని నేను నీకు ఇస్తున్నాను అని అంటాడు. వెంటనే విదురుడు, మీ ప్రేమకు నేను ముగ్ధుడయ్యాను అన్నయ్య. సమస్త ఆర్యావర్తనంలో నేడు మార్పు వచ్చింది. దాని పూర్తి ఘనత వాసుదేవుడు శ్రీకృష్ణునికే చెందుతుంది. నేను వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి సవినయంగా విన్నవించుకుంటున్నాను. సామ్రాట్ తలపై కిరీటాన్ని అలంకరించే బాధ్యత కూడా వారే స్వీకరించాలని అని అంటాడు. ధృతరాష్ట్రుడు కూడా నీ ఇష్టం విదురా అని వాసుదేవుణ్ణి పిలుస్తాడు. వెంటనే వాసుదేవుడు, తప్పకుండా సామ్రాట్ తలపై నేను కిరీటాన్ని ధరింపజేయడమే సరైనదిగా ఉంటుంది, ఇదే అందరికీ సంక్షేమదాయకం అని గాంధారి రాకకై అటు ఇటు చూస్తూ యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి కిరీటాన్ని తీసుకోబోతూ ఉండగా అదే సమయంలో ఒక దాసి గాంధారితో, మహారాజు సామ్రాట్టుకు కిరీటాన్ని ధరింపజేసే బాధ్యతను యాదవశ్రేష్ఠుడు శ్రీకృష్ణుల వారికి ఇచ్చారు అని చెప్తుంది. దాసి మాటలు విని గాంధారి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ సభలోకి వెళ్తూ ఉంటుంది. వాసుదేవుడు కిరీటాన్ని పట్టుకోబోతూ ఉండగా వెంటనే గాంధారి ఆగు అని గట్టిగా అరుస్తుంది. వాసుదేవునికి ఈ గౌరవాన్ని పొందే అర్హత లేదు అని అంటుంది. వెంటనే ధృతరాష్ట్రుడు, గాంధారి, వాసుదేవునికి అర్హత లేదంటావేంటి? పట్టాభిషేకం వంటి మహత్కార్యానికి వాసుదేవుడు స్వయంగా రావడం మన అందరి అదృష్టం గాంధారి అని అంటాడు. విదురుడు కూడా, అన్నయ్య చెప్పింది నిజమే వదినగారు, వాసుదేవుణ్ణి మించిన శక్తిమంతుడు ఈ సమస్త విశ్వంలోనే ఎవరూ లేరు అని అంటాడు. అప్పుడు గాంధారి, నాకంతా తెలుసు, ఈ వాసుదేవుడే లేకుంటే పాండుపుత్రులు అసలు గెలిచేవారే కాదు, ఈ యుద్ధమే జరిగి ఉండేది కాదు. నాకు తెలుసు వీరి శక్తియుక్తులు, వీరి మహిమలు. జూదసభలో పాంచాలికి మాన సంరక్షణ చేసింది కూడా వాసుదేవుడే అని. ఇన్ని శక్తులు నీకు ఉన్నప్పటికీ ఈ యుద్ధాన్ని ఎందుకు జరగనిచ్చావు వాసుదేవా? ఇంతటి మోసం, ఇంతటి వంచన, ఇంతటి అన్యాయం ఎందుకు జరగనిచ్చావు వాసుదేవా? ఇదిగో దేవకీనందన, విను వాసుదేవా, విను. ఈ ఆర్యావర్తనం చేస్తున్న ఆర్తనాదాలను విను. ఒక తల్లి హృదయ ఫలకంపై చేస్తున్న తాండవాన్ని చూడు.
మేము నీ చేతిలో కీలుబొమ్మలిగా మారిపోయాము. ఎందుకు మాతో ఇంత భయంకరమైన నృత్యాన్ని చేయించావు? కురుక్షేత్ర యుద్ధంలో అందరినీ మించిన అధర్మం చేసింది నీవే వాసుదేవా. నిజానికి దండనకు అర్హుడివి నీవే. నేను మహాతపస్విని సుబలపుత్రిని. నేను మహాయోగిని ధృతరాష్ట్ర పత్రిని. నేను అభాగ్యురాలుని కురురాజమాతను. ఇప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను అని అనబోతూ ఉండగా ధృతరాష్ట్ర మహారాజు ఆగు గాంధారి అని అంటాడు. వెంటనే అర్జునుడు కూడా వద్దు రాజమాత అని అంటాడు. అయినా సరే గాంధారి ఎవరి మాటలు పట్టించుకోకుండా నేను నిన్ను శపిస్తున్నాను, ఏ విధంగా నా వంశం నాశనమైపోయిందో అదేవిధంగా నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం అంతా నాశనమైపోతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఆ మృగాల పిల్లల మాదిరిగా యాదవ పిల్లలందరూ ఆక్రందనలు చేస్తూ ఉంటారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు వాసుదేవ. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే ప్రకారంగా మీ నగరం సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలన్నీ సముద్రంలోని ఉప్పులో కరిగిపోతాయి. నీవు అరణ్యంలో ఒంటరివాడివై అశక్తుడవై పశువు మాదిరిగా ఒక కసాయివాడి చేతిలో హీనంగా బలికాగలవు. ఒక పుత్రహీనురాలైన తల్లి నోటి నుండి వెలువడిన శాపం ఎప్పటికీ విఫలం కాదు అని ఏడుస్తూ కింద కూర్చొండిపోతుంది. వెంటనే ధృతరాష్ట్రుడు, గాంధారి ఏమిటి నువ్వు చేసింది అని అంటాడు. యుధిష్ఠిరుడు, వాసుదేవుడు చేసిన ఉపకారాలకు మీరింతటి భయంకరమైన శాపాన్నిచ్చారా అని అంటాడు. అర్జునుడు, ఇలా మీరు వారిని శిక్షించకుండా పాండుపుత్రులందరినీ శాశ్వతంగా నరక యాతన అనుభవిస్తూ కృశించిపోవాలని శపించి ఉండవచ్చు. కానీ మీరు మాధవుణ్ణి ఇంత భయంకరంగా శపించి ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని అనాథను చేశారు అని అంటాడు. కుంతీదేవి కూడా, అక్క మీరు మీ శాపాన్ని ఉపసంహరించుకోండి అని అడుగుతుంది. వెంటనే గాంధారి ఏడుస్తూ, నన్ను క్షమించు వాసుదేవా, నా 9 కొడుకులు మరణించినందువలన నా మనస్సు వికలమైపోయింది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాసుదేవుడు గాంధారి దగ్గరికి వెళ్ళి, లేదమ్మా మీరు ఎటువంటి తప్పు చేయలేదు అని గాంధారిని దగ్గరకు తీసుకుని, మీకు కోపం రావడం సరైనదే. మీ బాధ స్వభావ సిద్ధమే. ప్రతి క్షణము ఈ బాధను నేను కూడా అనుభవిస్తూనే ఉన్నానమ్మా. కురుక్షేత్రంలో ఎవరి దేహం నుండి రక్తం వచ్చిందో అదంతా నా రక్తమే. ఎవరైతే వీరస్వర్గం పొందారో వారు వారి బాధల భారాన్ని నాకు విడిచి వెళ్ళారు. విజయోత్సాహాన్ని నేను అనుభవించానమ్మా. అలాగే పరాజయ దుఃఖాన్ని కూడా నేనే అనుభవించాను. నేనే మీ శత్రువునమ్మా, కానీ మీ మిత్రుణ్ణి కూడా నేనే, మీ పుత్రుణ్ణి కూడా నేనే. నేనే ఎంతో కఠినంగా అశ్వత్థామను శపించాను, కానీ అమ్మా నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను. దుర్యోధనుడిని భీముడు చంపబోతుండగా దుర్యోధనుడి ఆర్తనాదాలు చేసింది నేనే. నేను జీవితాంతం తల్లుల ఆశీస్సులు స్వీకరిస్తూనే వచ్చాను. కానీ ఈరోజు దేవకీనందనుడైన నేను ఈ తల్లి శాపాన్ని కూడా స్వీకరిస్తున్నాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నానమ్మా, మా వంశం నశించవలసిన సమయం వచ్చినప్పుడు నేను ప్రప్రథమంగా నా సుదర్శన చక్రంతో దాడి చేస్తాను అని అంటాడు. వెంటనే గాంధారి, ఇంతటి భయంకరమైన శాపం నా నోటి నుండి ఎలా వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాసుదేవుడు, లేదమ్మా ఇందులో మీ దోషమేమీ లేదు. ఆశీస్సులను శాపాలను కాలమే తన ప్రణాళికానుసారం పలికిస్తూ ఉంటుంది. మీరు పలికిన మాటలు కేవలం విరిచేతుల్లో నిమిత్రమాత్రంగా వెలువడ్డాయి. యాదవుల నాశనం కూడా తప్పనిసరే అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, నిజంగా యాదవుల నాశనం తప్పనిసరా కృష్ణ? అయితే మరి నువ్వు వారి రక్షణ కోసం ఎంతో శ్రమించావు. వారి కోసం ద్వారకా నగరాన్ని నిర్మించావు. ఇప్పుడు నువ్వే వాటిని నాశనం చేస్తావా అని అడుగుతుంది. వెంటనే వాసుదేవుడు, నేను కాదు అత్త, కాలమే వారిని నాశనం చేస్తుంది. యాదవులు ఈ యుద్ధంలో పాల్గొని ఉంటే వారు కూడా నశించి ఉండేవారు. కానీ వారు ఇప్పటికీ ప్రాచీన వ్యవస్థలోని సాంప్రదాయాలనే అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పుడిక వారు ఎక్కువ కాలం జీవించి ఉండలేరు. త్వరలోనే యాదవ వంశం నశించిపోతుంది అని అంటాడు. అప్పుడు విదురుడు, అయితే వాసుదేవ, పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రూపొందించాడు అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని
16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కానీ ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ ఈ విషయం తెలియదు. నిజానికి వారంతా ఒక రాజ్య ప్రజలేనని. కానీ ఇకపై ఇప్పుడు సమస్త ఆర్యావర్తనంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజు ఉంటాడు. ఇక ఆ రాజ్యానికి ఒకటే పేరు ఉంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజం ఉంటుంది. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది. ఆర్యావర్తనంలోని ఈ భూమి భరతుని పేరిట భరత భూమిగా ప్రసిద్ధికెక్కింది. కానీ మొదటిసారిగా ఇది భరత రాజ్యంగా ప్రసిద్ధి చెందుతుంది అని అంటాడు. చివరిగా వాసుదేవుడు యుధిష్ఠిరుడికి కిరీటాన్ని అలంకరిస్తాడు. యుధిష్ఠిరుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి న్యాయపాలన కొనసాగిస్తాడు.